తెలుగు 25వ అధ్యాయం 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండును, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును. దేవుడికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అమ్మా, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దైవజనుడు నియమించారు. దావీదు సేవకుడండి. దావీదును దేవుడు గొర్రెల దొడ్లోంచి పిలుచుకొచ్చి ఇశ్రాయేలీయులకు కాపరిగా చేశాడు. దావీదు ఆత్మపొందిన సేవకుడు. దావీదు ఆత్మతో నింపబడి ప్రవచించిన ప్రవక్త. దావీదు నాయకుడు. దావీదు దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు దీవిస్తున్నాడు. అమ్మా, నీకున్న సుబుద్ధిని బట్టి, నీకున్న మంచి గుణమును బట్టి, నీకున్న మంచి ఆలోచన బట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెబుదా. ఏమిటి ఆముకున్నటువంటి గుణము, ఏమిటి ఆముకున్నటువంటి మంచి లక్షణము అని ఆలోచన చేస్తే దేవుని ప్రజలారా, ఆమె సేవకులను ఎదుర్కోవడానికి ముందుకు వచ్చింది. ఎలా వచ్చింది, ఆమె ఏ విధంగా వచ్చింది అని ఆలోచన చేస్తే దేవుని ప్రజలారా, కొన్ని మంచి మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు, దావీదుకు కావలసిన పదార్థాలు. మనమైతే మన పిల్లలకు కావలసినవన్నీ పెట్టుకెళ్తాం కదా. పద్మగారు ఊరు బయలుదేరినారో నాగవానికి ఏం కావాలో, మనవడికి మనవాడికి ఏం కావాలో ఆయన కొనుక్కుని పట్టుకెళ్తుంది. అడ్డోడికి ఆగి మొక్కజొన్న గడ్ల, ఆ మామిడి పళ్ళ, లేక కమలాల, దానిమ్మ అని కొనుక్కుని పట్టుకెళ్తుంది. ప్రాంతంకి వచ్చేటప్పుడు మరి పాస్టర్ గారికి ఏమన్నా కొనుక్కుని పట్టుకెళ్తామని ఆలోచన ఉందా? చూసారా ఎంత తెలుగు. ఏమి లేవంటే కోరుకో. ఈ ఊరెవరో కొట్టుకోసిందా? ఎవరిని? ఊరు నిండా కొట్లే కదా. దేవుడికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ అబిగయీలు ఏం చేసిందంటే దావీదుకు అవసరమైనటువంటి మంచి మంచి పదార్థాలు ఎదురుగా పంపించి వాళ్ళ వెనకాల వచ్చి, ఎందుకంటే దావీదు రౌతుడే రాబోతున్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో అందుకు దావీదు నాకు ఎదురు పొట్టుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎవరు పంపించారట? అమ్మా, ఎవరు పంపించారట? దావీదు, నువ్వు పాపంతో వెళ్తున్నావయ్యా, కాబట్టి ఒక్కరితో వెళ్తున్నావయ్యా, కాబట్టి అబిగయీలు నువ్వు ఎదురుగా వెళ్ళు. ఎవరైనా ఉపయోగం లేదు. అబిగయీలుని దేవుడే పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పంపించాడు? పనులు లేదా, దాసులు లేదా, అందరూ ఉన్నారు, కానీ అందరికీ సుబుద్ధి లేదు. అందరికీ మంచి బుద్ధి లేదు, ప్రేమించే బుద్ధి లేదు, ఆదరించే బుద్ధి లేదు, సహాయం చేసే బుద్ధి లేదు. కానీ ఈ అబిగయీలుకు మాత్రం ప్రేమించే బుద్ధి ఉంది, ఆదరించే బుద్ధి ఉంది, సహాయం చేసే బుద్ధి ఉంది, ఎవరి విధేయత కలిగిన బుద్ధి ఉంది, లోపడే బుద్ధి ఉంది. ఈనాడు లోపడ్డాడు, చెప్పింది చేయడండి. ఏది నువ్వు చెప్పిందే చేసేది, ఏది నువ్వు చెప్తేనే చేసేది అన్నట్టు తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. కానీ అబిగయీలులో ఉన్న మంచి గుణ లక్షణాలను దేవుడు చూసి దేవుడు ఆమె పంపించాడు.
ఇచ్చాడు. అందుకంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా స్తోత్రము కలుగునుగాక అని చెప్పి నేను పగ తీర్చుకోకుండాను ఈ దేవుని ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదముగాక. చూశారు, నీవు ఈ ఆశీర్వాదం ఎంతమంది కావాలండి? ఈ దీవెన ఎంతమందికి కావాలండి? దీవెనలు మాత్రం కావాలి మనకు, ఆశీర్వాదాలు మాత్రం కావాలి మనకు, కృప మాత్రం కావాలి మనకు. మరి సేవకుడు చెప్పింది మాత్రం చెయ్యం. ఏమా దైవ సేవకుడు చెప్పింది చెయ్యం. ఎలా వస్తాయి మీకు దీవెనలు? అందుకంటున్నాడు, ఆశీర్వాదముగాక అని చెప్పి నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగు